చికెన్ సెంటర్ అంటేనే స్మెల్ అనేది అది కామన్ ఎవరికైనా కూడా. ఆ స్మెల్ భరిస్తూ ఉండాలి, కొట్టే విధానానికి మనుషులు ఉండాలి. సో వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా డిఫరెంట్ ఉంటుందట. సో మీరు వాడే కత్తులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే అన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులో. సో ఇప్పుడు అంటే మీరు పర్టికులర్గా ఇక్కడికి సంబంధించిన వర్కర్స్ని తీసుకుంటారా, లేకపోతే బయట వాళ్ళని తీసుకుంటారా షాప్కి? మన వాళ్ళని తీసుకుంటే మనం ఏం చేయలేం, బయట వాళ్ళు బీహార్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు. ముస్లిం వాళ్ళు మాత్రమే చికెన్ షాప్లో పనికొస్తారు అక్క. ఓకే. మన వాళ్ళు తక్కువ. ముస్లిం వాళ్ళు అయితేనే, ఎందుకంటే అలా తీసుకుంటారు చాలా వరకు. ముస్లిం వాళ్ళే ఉంటారు. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఇది తీసుకోరు. ఓకే, తీసుకోరు. సో వాళ్ళకి సపరేట్, వాళ్ళకి వీళ్ళది. షాప్ మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉంటుంది. ఇంకొకటి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము జనరల్గా ఇంటి దగ్గర కోళ్ళం పెంచుతూ ఉంటారు అందరూ ఊర్లల్లో. సో అంటే కోళ్ళు ఎన్ని రోజులకు పెరుగుతాయి అనేది కొంతమందికి ఐడియా, అంటే ఇప్పుడున్న వాళ్ళకైతే చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. సో 90 డేసేనా? 90 డేస్ ఉంటాయి, 40 రోజులు ఉంటాయి, 60 రోజులు ఉంటాయి, 1 డేలో పెరిగేవి కూడా ఉంటాయి. సో ఇన్ని డిఫరెంట్గా చెప్పారు కదా. సో ఇందులో నా క్వశ్చన్ ఏంటంటే 90 డేస్ పెరిగేటువంటి కోళ్ళను కొంతమంది 42 రోజులు 40 రోజులలోనే ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచడం వల్ల, సో అది తినడం వల్ల జనాలకు కూడా సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అది నిజం అంటే నిజమే. ఇంకా అది ఎందుకంటే 100% అది ఇంజెక్షన్స్ ఇవ్వండి. నీకు ఏ కోళ్ళు ఇస్తారు అక్క? ఒకటే వస్తుంది. అది నాటుకోడి కూడా ఇప్పుడు అదే వాడుతున్నారు ఇంజెక్షన్స్. ఓకే, ఇంజెక్షన్స్ ఇవ్వండి, నీకు ఏ కోళ్ళు వస్తున్నాయి? ఏవి రావట్లేదు. అంటే ఇప్పుడు పావని దగ్గర ఉన్నటువంటి కోళ్ళు కూడా అవే అని చెప్పొచ్చా? ఇంజెక్షన్స్ ఇచ్చేటువంటి కోళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చొచ్చేటివా ఇవ్వండి అనేది ఒకసారి మీరు తిని చూస్తే అప్పుడు తెలుస్తుంది. చెప్పడముకు అంటే తింటే ఏదైనా టేస్టే ఉంటుంది. మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి ప్రతి టేస్ట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు అడిగిందని నేను చెప్తా. నాటుకోడి తిని చూడండి, అదే మీరు ఫామ్ కోడి తిని చూడండి, అవే మసాలాలు దీనికి వేస్తాం. మరి అది ఇది రెండొకటి కాదు కదా.